లైఫ్లో కొన్ని మొమెంట్స్ ఉంటాయి, భలే విచిత్రంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా జరుగుతూ ఉంటాయి. అలాంటి ఒక యునిక్ స్టోరీ ఇది. అస్సాం నుంచి వచ్చిన ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జనాలందరూ అబ్బో, ఇలా కూడా సెలబ్రేట్ చేసుకుంటారా అని షాక్ అవుతున్నారు. ఆ హీరో ఎవరో కాదు, మణికలి. నల్బరీ జిల్లా ముకుల్మువా గ్రామం నుంచి వచ్చిన మణికలి తన విడాకుల పార్టీని మామూలుగా చేసుకోలేదు. ఏకంగా 40 లీటర్ల పాలతో స్నానం చేస్తూ ఒక కొత్త లైఫ్ ని గ్రాండ్ గా స్టార్ట్ చేశారు. పక్కనోళ్ళు వీడియో తీసి పోస్ట్ చేస్తే ఇప్పుడు మణికలి నేషనల్ స్టార్ అయిపోయారు. తన ఇంట్లో బావి దగ్గర నిలబడి ఆ పాలను తనపై పోసుకుంటూ ఆయన అరిచిన ఒకే ఒక్క మాట, నేను ఈ రోజు నుంచి ఫ్రీ. అసలు ఈ 40 లీటర్ల పాలెందుకు? ఈ డీటెయిల్స్ వింటే మీకు క్లారిటీ వస్తుంది. మణికలి చెప్పిన దాని ప్రకారం తన వైఫ్ 2 సార్లు వేరే అబ్బాయితో వెళ్ళిపోయిందట. కానీ బిడ్డ కోసమని 2 సార్లు వెనక్కి తీసుకొచ్చారట. నేను మా బంధాన్ని సేవ్ చేయడానికి ఎంత ట్రై చేసినా ఆమె మారలేదు. పదే పదే వెళ్ళిపోతూనే ఉంది. ఇంకా నేను టాలరేట్ చేయలేకపోయాను అని మణికలి చెప్పారు. ఏడాది లవ్, 7 ఏళ్ల మ్యారేజ్, 2 ఏళ్ల తర్వాత ఒక క్యూట్ డాటర్ కూడా ఉంది. ఇన్ని ఉన్నా సరే మణికలి డెసిషన్ తీసుకున్నారు. ఇంట్లో టెన్షన్స్, గొడవలు భరించలేక చివరికి కోర్టుకు వెళ్లి డివోర్స్ తెచ్చుకున్నారు. కోర్టు నుంచి డివోర్స్ ఆర్డర్ రాగానే మణికలి తన ప్రామిస్ ని నిలబెట్టుకున్నారు. నాకు డివోర్స్ రాగానే పాల స్నానం చేస్తానని నాకు నేనే మాటిచ్చుకున్నాను, చేశాను అని కాన్ఫిడెంట్ గా చెప్పారు. తన 5-year-old డాటర్ మదర్ తోనే ఉంటుందని తెలిసినా ఆయన తన నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు. ఈ 40 లీటర్ల మిల్క్ బాత్ అనేది జస్ట్ ఒక స్ట్రేంజ్ సెలబ్రేషన్ కాదు. అది ఒక పర్సన్ పడిన స్ట్రగుల్ కి, పోరాటానికి ఫైనల్ గా వచ్చిన ఫ్రీడమ్ సింబల్. డివోర్స్ అనేది ఒక రిలేషన్షిప్ కి ఎండ్ అవ్వచ్చు, కానీ మణికలికి ఇది న్యూ హోప్స్ నిండిన ఒక ఫ్రెష్ స్టార్ట్. ఈ క్వర్కీ అండ్ హోప్ఫుల్ సెలబ్రేషన్ ని చూడడానికి స్థానికులు భారీగా క్యూ కట్టారు. మణికలి స్టోరీ ఇప్పుడు కొత్త బిగినింగ్ కోసం చూస్తున్న చాలా మందికి ఒక డిఫరెంట్ మెసేజ్ ఇస్తోంది.